హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వదన్స్ కిచెన్. నా వీడియోలన్నీ మీరు ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఇప్పుడు నేను చూపించే వంటకం కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇందులో నేను చూపించబోయేది నువ్వుల పొడి అండి. ఇవాళ చాలా ఈజీ వంటకం ఇది. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళ కోసం అని చెప్పాను కదా మొదలే. సో సింపుల్ గా చేసే వంటకం ఇది, కానీ టేస్ట్ మటుకు అదిరిపోతుంది, హెల్త్ కి కూడా చాలా మంచిది. దీనికోసం మనకు కావాల్సినవి ఏంటంటే నువ్వులు నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత ఎండుమిర్చి, డ్రై మిర్చి ఒక 25 గ్రామ్స్ తీసుకున్నాను. కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఇంతే మనకు కావాల్సినవి దీనికోసం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మనము స్టవ్ వెలిగించుకుంటామండి. దీని మీద నేను మూకుడు పెట్టేశాను. దీని మీద ఈ 100 గ్రామ్స్ నువ్వులు కొంచెం వేయిస్తే కనుక మనకు నిలవ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. కొద్దిగా స్మెల్ మారాలి అంతే. కొంచెం బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా వేయించుకోవాలి. మనకు తెలిసిపోతుంది, మనం నువ్వులు చెట్టు ఆడుతూ ఉంటాయి. ఇలాగా వేయిస్తూ ఉండాలి. నువ్వులు వేగిపోయాయండి. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వులు తీసాక ఇందులో మనం తీసుకున్న 25 గ్రామ్స్ ఎండుమిరపకాయలు ఒక్కసారి ఊరికే అలా వేయిస్తే సరిపోతుంది, నల్లబడకుండా చూసుకోవాలి అంతే. ఏమంటే కొన్ని మెత్తగా ఉంటాయి ఎండుమిరపకాయలు, అందుకని చెప్పి మనం వేయించుకోవడం మంచిది. ఆ వేడి మీద తొందరగా వేగిపోతాయి, నల్లబడకుండా తీసేయాలి అంతే. అయిపోయిందండి. ఇప్పుడు ఈ వేగిన ఎండుమిరపకాయలని మనము గ్రైండర్ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే మనము పసుపు వేద్దామండి. ఒక చిటికెడు పసుపు, ఎక్కువ కూడా అక్కర్లేదు. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, అంటే సరిపడా ఉప్పు అండి. ఒక టీ స్పూన్ సరిపోతుంది అంతే, నాకు తెలిసి 100 గ్రామ్స్కి చాలు. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేశాను నేను. కొంచెం కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి ఎండుమిరపకాయ అవి గింజలు, పొట్టు అది. ఇందులో మనం వేయించుకున్న నువ్వులు వేసేద్దాము. ఆ గ్రైండ్ చేసిన మిర్చిలో వేయించిన నువ్వులు వేసానండి. ఒక్కసారి ఒక 2 తిప్పులు తిప్పేసి తీసేయటమే. మరీ ఎక్కువ తిప్పితే మనకు నువ్వులు మెత్తగా అయిపోయి అంటుకుంటూ ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. సో 1-2 సార్లు తిప్పేసి తీసేయటమే. ఇదిగోండి, ఇలా వస్తుంది మనకు. దీన్ని హాయిగా అన్నంలో కలుపుకుని అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇది ఏది పచ్చళ్ళు, కూరలు ఏం లేనప్పుడు ఇది వేసుకుని తింటే బాగుంటుంది. మనం వంకాయ కూర, దొండకాయ కూర చేసుకున్నప్పుడు ఈ పొడి కూడా వేసుకోవచ్చు మనం అందులో. అది కూడా బాగుంటుంది టేస్ట్కి. ఇలా అన్నంలోకి బాగుంటుంది, కూరల్లో వేసుకోవడానికి కూడా ఈ పొడి చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.